నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ ప్రెస్ మీట్. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. పెళ్లి వాయిదా తర్వాత తొలి పోస్ట్ కృతి ఎంగేజ్మెంట్ రింగ్ మిస్సింగ్ పై అనుమానాలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీని ద్వారా కార్మిక ఉద్యోగ వర్గాలకు ప్రయోజనాలు చేకూరేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి అలా పార్టీ భావిస్తూ ఉంది. దీనికి మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు దీన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఆఫీస్లో శ్రమశక్తి నీతి 2025 పేరిట కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్మిక చట్టాలని వాటన్నిటినీ కూడా కుదించి మరి ఈ 4 కోడ్స్ కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 29 అతి ముఖ్యమైనటువంటి లేబర్ లాస్ని నిర్వీర్యం చేసి మరి ఈ కోడ్స్ తీసుకురావడం, దీనికి మరి ప్రజాస్వామ్యంగా చూస్తే ఇది లేబర్ లాసు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే. మరి ఇప్పుడు చట్టాలు చేసి కోడ్స్ చేసి ఇప్పుడు చర్చకు పెట్టి వీటిని ఏం చేయమంటారు, వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు వస్తాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం చాలా శోచనీయము. పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తాం? మరి ఏదేమైనప్పుడు కూడా నిన్న మొన్న కూడా పార్లమెంట్లో వివిధ రాజకీయ పక్షాలు, మా పార్టీ కూడా మా నిరసనలు తెలియజేశాము. రేపు దీనిపైన సమగ్రంగా చర్చించి వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్ 1వ తారీఖు నాడు మరి అమలు కాబోతుందని చెప్పింది. కాబట్టి దీనిపైన ఒక సుదీర్ఘంగా లేబర్ కోడ్స్ పైన మేము చర్చ రేపు 11 గంటలకి స్టార్ట్ చేసి మరి లంచ్ వరకు కూడా మరి వివిధ కార్మిక సంఘాల నాయకులు ఇప్పుడే రాంబాబు గారు చెప్పారు, బిహెచ్ఏలు, ఈసీఐలు, సింగరేణి, డిఆర్డిఎల్, తర్వాత చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత పరిశ్రమల నుండి రావడము, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి కూడా కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా మరి గిగ్ వర్కర్సు అసోసియేషన్స్, చాలా సంఘాలు నాయకులు మరి రేపు వచ్చి దీనిపైన చర్చిస్తాము. కాబట్టి పత్రికాముఖంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమం గురించి వెళ్ళి వివరించడానికి మాత్రమే మరి మీతో మాట్లాడుతున్నాం. జై తెలంగాణ. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు నిన్న రాత్రి సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిసింది. అతను నిన్న బోడుప్పల్లో ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్రోల్ పోసుకొని తగిలించుకోవడం. అయితే మేము వెళ్ళి ఇప్పుడే నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. గాంధీ హాస్పిటల్ మార్చర్లో అతని పోస్ట్ మార్టం జరుగుతుంది. తెలిసిన విషయం ఏంటంటే అక్కడ అతను వెళ్ళి అక్కడ మీడియాని కలవడానికి వెళ్ళి బయటకు వచ్చి బయట కిరోసిన్ పోసుకొని కింద పడ్డ తర్వాత అక్కడ స్థానికులు వీడియో తీసారు. ఆ వీడియో తీసినప్పుడు అతన్ని అడిగాను, ఎందుకు చనిపోయినావు, ఏమైందని. అలా రకరకాలుగా 4-5 ప్రశ్నలు వేసినప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు అయ్యట్లేదు, దాని గురించి అన్నట్టు
బీసీ రిజర్వేషన్ల గురించి అన్నట్టు అతను అనుకుంటా జవాబిచ్చింది. ఒకటి, ఈ కాల్చుకొని చనిపోయిన వ్యక్తులు ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతామంటే కూడా గట్టిగా మాట్లాడతారు. వేరే వేరే పద్ధతిలో చనిపోయిన వాళ్ళు కొంతమంది స్లో కోల్పోవడము జరిగితే, కానీ కాల్చుకున్న వ్యక్తులు మాత్రం లాస్ట్ వరకు కూడా గట్టిగా మాట్లాడతారు, గట్టిగా చెప్తారు. దీన్ని బట్టి ఏంటంటే మానసికంగా ఈ సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి బాగా దాన్ని మనసు మీద తీసుకున్నట్టు అనిపించింది. మేమేమంటున్నామంటే ఇప్పుడే కానీ ప్రాణత్యాగం చేసే వరకు ఒక ఉద్యమంలో ఒక సమస్య గురించి పోరాడే వ్యక్తులు ఎప్పుడు కూడా చనిపోకూడదు అంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఏదైనా మాటిచ్చి తప్పితే పోరాటాల ద్వారా సాధించుకోవాలి, కానీ తను మా విలువైన ప్రాణాన్ని పోగొట్టుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి చిన్న పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. రాజకీయమైన రిజర్వేషన్లకు మాట ఇచ్చి తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది అందరికీ తెలుసు. అయినా మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎప్పుడు కూడా వాళ్ళు విజయవంతం కాలేదు. వాళ్ళు ఎప్పుడు మాట నిలబెట్టుకోలేదు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోవడము, మాట తప్పడమే కాంగ్రెస్ పార్టీ పాలన. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర వరకు టోటల్ గా అన్ని ప్రాంతాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. గోదావరి మీద నిర్మించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే, 2004కు పూర్వం చేసినటువంటి అవినీతులు, అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు, తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెప్తున్నానంటే, సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్ని టోటల్గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు. సంగీత దర్శకుడు పలాష్ మచల్తో వివాహం వాయిదా పడిన తర్వాత భారత మహిళా క్రికెటర్ స్టార్ స్మృతి మంతానా పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి వాయిదా పడ్డాక స్మృతి తొలిసారిగా ఓ టూత్ పేస్ట్ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ పోస్ట్ చేశారు. అయితే ఇందులో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ ఉంగరం లేకపోవడాన్ని గమనించిన అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెళ్లి రోజున స్మృతి తండ్రి శ్రీనివాస్ అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరగా మరుసటి రోజు పలాష్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో పెళ్లి వాయిదా వేస్తున్నట్లు ఇరు కుటుంబాలు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరు కోలుకుంటున్నారు. అయితే స్మృతి తన సోషల్ మీడియా ఖాతాలో నుంచి పెళ్లికి సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఈ ప్రచారంపై పలాష్ కుటుంబ సభ్యులు స్పందించారు. కేవలం ఆరోగ్య సమస్యల వల్లే పెళ్లి వాయిదా పడిందని త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పలాష్ తల్లి అమితా మచ్చల్ మాట్లాడుతూ స్మృతి పలాష్ ఇద్దరు చాలా బాధలో ఉన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది, తప్పకుండా పెళ్లి జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. పలాష్ సోదరి పాలక్ మచ్చల్ కూడా మాట్లాడుతూ తమ కుటుంబాలు కష్టకాలంలో ఉన్నాయని ఈ సమయంలో అందరూ సానుకూలంగా ఉండాలని కోరారు. అయితే ఈ యాడ్ షూటింగ్ ఎంగేజ్మెంట్ కు ముందే జరిగి ఉండవచ్చు అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి 30న జరగనున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ మెంబర్ పోటీలో ఉన్న హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ శుక్రవారం గోదావరిఖని కోర్టులో న్యాయవాదులను కలుస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. పంపిణీ చేయాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. దాన్ని పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ రాష్ట్రంలో 20,000 మంది న్యాయవాదులకి, జూనియర్లకు, తర్వాత నీడీ పీపుల్కు అందరికి కూడా కరోనా సమయంలో 25 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను కారకున్నైనా ఈ రకంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో ఎప్పటికప్పుడు మరి నిలబడి ఫైట్ చేస్తున్నటువంటి నాకు మరి రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో మరి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని, గెలిపించాలని, బార్ కౌన్సిల్లో న్యాయవాదుల యొక్క సమస్యల మీద గొంతుకనాయి సమస్యలు పరిష్కరించేటందుకు పనిచేస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి, కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు లీగల్ కోచింగ్ ఇవ్వడానికి, హైదరాబాదుకు వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా హైదరాబాదులో అకామిడేషన్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తామని, ఇండ్లు లేనటువంటి న్యాయవాదులకు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి న్యాయవాదులందరికీ కూడా ఇండ్లు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం. మరి 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ లేదు. వెంటనే ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ వేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో 13,500 మంది చిల్లర న్యాయవాదులు ఎన్రోల్ అయినారు. వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ టికెట్లు కడుతున్నారు, అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు. కానీ వాళ్ళకి వరకు హెల్త్ కార్డ్స్ లేదు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇస్తున్నటువంటి పాపాన్ని పోలేదు. చనిపోతే న్యాయవాదులకు డెత్ క్లెయిమ్ రానటువంటి పరిస్థితి, ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి. 9,000 మంది న్యాయవాదులు 2019 నుంచి ఇప్పటివరకు ఎన్నికైనరు, అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినరు. వాళ్ళందరికీ ఏ రకంగా కూడా కావాల్సినటువంటి ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ఎన్ని సమస్యల మీద నేను గొంతుకనై పనిచేస్తా. జూనియర్ న్యాయవాదుల కోసం, సీనియర్ న్యాయవాదులు అయినటువంటి వాళ్ళకు, 60 సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే బదులు 60 ఏళ్ళు దాటినటువంటి న్యాయవాదులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మరి ప్రాఫిట్ అడ్వకేట్ పెన్షన్, రిటైర్మెంట్ పెన్షన్ కానీ మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. మరి మొదటి ఓటును వేయాలని, గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెదక్ జిల్లా కోల్చారం మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన నాగుల గారి ప్రవళిక శుక్రవారం పెద్ద ఎత్తున ఊరేగింపుతో నామినేషన్ను చేరుకున్నారు. కోల్చారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కార్యకర్తల ఉత్సాహం కనిపించింది. అభ్యర్థి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే సేవలకు ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సహాయం చేసే దిశగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. సర్పంచి ఎన్నికల సందర్భంలో భాగంగా మా కిస్టాపూర్ గ్రామ పంచాయతీ అన్రిజర్వ్డ్ ఉమెన్ రావడం జరిగింది. గతంలో మా భార్య ఒక టర్మ్ ఎంపీటీసీ, నేను ఒక టర్మ్ ఎంపీటీసీ చేయడం కూడా జరిగింది. ఈరోజు అన్రిజర్వ్డ్ ఉమెన్ రావడంతో మా కిస్టాపూర్ గ్రామ ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మీరు ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నారు మండల అధ్యక్షుడిగా, కంపల్సరీ మీ సేవలు మా గ్రామానికి కావాలని వాళ్ళే మొత్తం వెనుక ఉండి మీరు కంపల్సరీ ఈసారి పోటీ చేయాలి, మిమ్మల్ని గెలిపిస్తాం. మన గ్రామం చాలా వెనుకబడ్డది. 10 ఏళ్ల నుంచి ఆ బీఆర్ఎస్ పాలనలో
వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని నన్ను కోరడంతో ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతి ప్రవళిక గారిని నామినేషన్ వేయించడానికి మా గ్రామస్తులందరూ మా వార్డు మెంబర్ ప్యానల్తో సహా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే పత్రిక ముఖంగా మా గ్రామ ప్రజలకు కొంచెం తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్ల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, మహిళల పట్ల చూపిస్తున్న పథకాల ద్వారా కానీ, మహిళలు ఆకర్షితులై 50% రిజర్వేషన్లో భాగంగా మహిళలకు కూడా అత్యధిక స్థానాలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామం కూడా అన్రిజర్వ్డ్ ఉమెన్ రావడంతో గతంలో ప్రవళిక గారు ఎంపీటీసీ అనుభవం కూడా తోడవుతుంది. గ్రామానికి ఏదో చేయాలనే ఆలోచనతో మేము ఈరోజు సర్పంచ్ బరిలో నిలవడం జరుగుతుంది. ఇదే పట్టుదలతో మా గ్రామస్తులందరూ కూడా నా వెన్నంటే ఉండి ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని వాళ్ళని వేడుకుంటూ మీ పత్రికా ముఖం కూడా తెలియజేసిన ఒక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో అన్ని గ్రామ పంచాయతీలకు కూడా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థులను పెట్టడం జరిగింది. అందరూ కూడా శక్తివంతం లేకుండా పనిచేసి ప్రజలకు చేరువయ్యి మనం ముఖ్యమంత్రి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు ఇంటింటికి తీసుకెళ్లి మన సర్పంచ్ అభ్యర్థులను అక్కడ ఉన్న వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా వేడుకుంటూ పుల్చార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నా, ఎక్కడ కూడా వెనకడిగేయద్దు, ఎవ్వరికి భయపడద్దు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల పాలనలో గత పాలకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించడం జరిగింది. ఆ డబ్బులు మన మీద వెదజల్లి మన అభ్యర్థులను ఓడగొట్టే చేసే ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ కూడా బెడిసి కొట్టద్దు, ఎక్కడెక్కడ అరికట్టాలి, కాంగ్రెస్ సైనికులా పనిచేయాలి. ఆ డబ్బులన్నీ కూడా మనం దోసుకున్న డబ్బులే కాబట్టి అన్నీ తీసుకోవాలి. మనకు మంచి అభ్యర్థి కాంగ్రెస్ అధికార పార్టీ అభ్యర్థికి ఎవరైతే ఉంటారో అక్కడ గ్రామంలో నేను ఈరోజు సాయంత్రం వరకు కూడా రేపు వరకు కూడా మేము అభ్యర్థులు ఫైనల్ చేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఆ కార్యకర్తలకు వాళ్ళకు ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని ఈ సందర్భంగా వేడుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, మా ముఖ్యమైన నాయకులు, మా ప్రియతమ నాయకులు, మా ఇన్ఛార్జ్ ఆలో రాజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ రాహుల్ రావు డిమాండ్ చేశారు. ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సందర్భంగా మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మాల విద్యార్థుల భవిష్యత్తు పైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఒక ప్రకటన చేయాలన్నారు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనను తాము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రెండోసారి వస్తున్నాడని 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుపుతామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, మొన్న ఠాగూర్ ఆడిటోరియంకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ యూనివర్సిటీని ఉస్మానియాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాగా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగా చేస్తానని చెప్పావు. మరి ఈ 3-4 నెలల్లో మీరు యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో మీకు ఏమి అవగాహనతో చేశారో మీరు ఇక్కడికి వచ్చే ముందే తెలియజెప్పాలి. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన 10 సార్లు సమీక్ష చేశారు. 10 సార్లు చేసి 10 పైసలు కూడా ఇవ్వలేదు. మీరు రెండోసారి ఉస్మానియాకు వస్తున్నామని చెప్పేసి అని పేపర్లలో చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని 2016లో ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు జనజాతర పెట్టి మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీకి పిలిస్తే అప్పుడు ఉద్యోగం నోటిఫికేషన్లు వేయాలి, యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి అని అప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టాం. ఆ సభలో మీరు వచ్చి నేను మీ తరపున కొట్లాడతా అని చెప్పేసి అని ఇదే వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 120 కేసులు పెట్టుకున్న మందాల భాస్కర్, అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు చాలామంది కలిసి పెట్టాం. ఆ విద్యార్థి నాయకులకు ఏం న్యాయం చేశారు, ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎంతమందికి నామినేటెడ్ ఇచ్చారో ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీల పైన మీకు ఏమి అవగాహన ఉంది? ఇంతవరకు యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరపకుండా మేము తెలంగాణ ఉద్యమంలో నేను లేకపోయినా ఇగో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను అమరవీరుల స్తూపం కడతానని చెప్పావు, ఇంతవరకు అమరవీరుల స్తూపం ఊసే లేదనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి
దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నీవు ఆ రోజు ఏ రోజైతే జనజాతర జరిగిందో ఆ జనజాతర తర్వాతనే నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యావు. ఆ తర్వాతనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఆ రోజు అన్నారు జూబ్లీహిల్స్లో మా విద్యార్థి నాయకులను పిలిచి, మీరు పెట్టిన ఈ జనజాతర వల్ల నేను తెలంగాణ ప్రజలకు దగ్గరైనా, విద్యార్థి యువతకు దగ్గరయ్యానని చెప్పారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ 2 సంవత్సరాలలో 6 గ్యారంటీలలో ఫెయిల్ అయిపోయారు. ఆయన గత ప్రభుత్వము ఏం చేసిందంటే ఆ గత ప్రభుత్వం ఏంటంటే నాశనం చేస్తే ఈ ప్రభుత్వం మీరు సర్వనాశనం చేస్తారని మేమైతే భావిస్తూ ఉన్నాం. మీరు ఫ్యూచర్ సిటీ పేరిట నిర్మిస్తున్నటువంటిది అది మీ కుటుంబం యొక్క ఊరు ఇల్లుగా మేమైతే భావిస్తూ ఉన్నాం. 900 కోట్ల యొక్క ప్రభుత్వ ఆస్తులు అవుతావని చెప్పేసి కూడా ఈరోజు పేపర్లలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నువ్వు యూనివర్సిటీలలో చదువుకోలేదు, యూనివర్సిటీలో సమస్యలు తెలియదు. మీరు ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయో 6 శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు. ఇంతవరకు వాటి మీద సమీక్ష చేయలేదని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సమస్య పరిష్కరించలే. ఎస్సీల వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం రిజర్వేషన్ పోయింది. 6 నెలల్లో మొత్తం విద్యా ఉద్యోగాలలో మాల సామాజిక వర్గం తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి ఈరోజు రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ ప్రెస్ మీట్. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. పెళ్లి వాయిదా తర్వాత తొలి పోస్ట్ స్మృతి ఎంగేజ్మెంట్ రింగ్ మిస్సింగ్ పై అనుమానాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.